హలో అండి. ఇది మరొక ఇంపార్టెంట్ వీడియో మాట. ఇందులో ఆల్రెడీ మనం బైబ్యాక్ 1లో అంటే బైబ్యాక్ అనేది మనం తీసుకున్నప్పుడు ఫేజ్ 1లో మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం కదా! సబ్మిట్ చేసిన వాళ్ళయి కొంతమంది సెలెక్ట్ అయినమాట. ఎవరు సెలెక్ట్ అయినయి ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ అవ్వని వాళ్ళ కాయిన్స్ అనేది రీఫండ్ అయినయి. అవి కూడా చూసుకోవచ్చుమాట. మొత్తం క్లియర్‌గా చూడండి. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది. కంపెనీ వాళ్ళు కాయిన్‌లు తీసేసుకున్నారేమో మరి టైం అయిపోయింది కదా! బైబ్యాక్ ఫేజ్ 2 కూడా స్టార్ట్ చేశారని. అది మీకు క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఇక్కడ ఎక్స్‌లో మనకైతే పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇదిగోండి. ఇక్కడ మనకి ఎక్స్‌లో ఇంటర్‌లింక్ ల్యాబ్స్ వాళ్ళు మొత్తం పోస్ట్ చేయడం జరిగింది. ఇంటర్‌లింక్ రివర్స్ యాక్షన్ బైబ్యాక్ ఫేజ్ 2 అనేది నౌ ఓపెన్. ప్రెజెంట్ ఓపెన్ చేశారన్నమాట. ప్రెజెంట్ దీనికి టైం అనేది కేవలం 48 గంటలుంది. ఆల్రెడీ 1 డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా 24 గంటల దాకా టైం ఉందన్నమాట. ప్రెజెంట్ అయితే కేవలం 20,000 కాయిన్స్ మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. ఎంత ప్రైస్ తీసుకున్నారు? మీకు డౌట్ రావచ్చు. వీళ్ళు తక్కువ తీసుకుంటారా? వీళ్ళేమో ఎక్కువ తీసుకుంటారని డౌట్ రావచ్చు. సింపుల్‌గా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చుమాట. వాలెట్ అడ్రెస్‌తో సహా వచ్చింది. ఓకే. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మీరు మీ మెయిల్ ఐడీ ఏదోకటి ఇచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం మీద 48 మందిని సెలెక్ట్ చేశారు. మొత్తం మీద 20,000 ఐటీఎల్ మాత్రమే తీసుకున్నారు. ఇదిగోండి. ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీ పేరుందో లేదో చూసుకోండి. అంటే మీరు గతంలో కంపెనీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే, అంటే మీరు కంపెనీ వాళ్ళకి బైబ్యాక్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే, అయితే మీకు అమౌంట్ అనేది ఇక్కడ వచ్చినట్టు సెలెక్ట్ అయినట్టు చూపించాలి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో ఇస్తన్నారు. లేదా మీ కాయిన్స్ మీకు రీఫండ్ అయినా అవ్వాలి. ఇక్కడ చెక్ చేసుకోండి. మీ వాలెట్ అడ్రెస్‌లు ఉంటాయి. అలాగే మీరు పెట్టిన ప్రైస్ ఉంటది. అలాగే మీరు ఎన్ని ఐటీఎల్ పెట్టారో ఉంటది. ఇక్కడ నేను 100 ఐటీఎల్ పెట్టిన అసలు 100 ఐటీఎల్ అనే నంబరే లేదు దీంట్లో. డౌట్ వచ్చింది. ఎళ్లి చెక్ చేసుకున్నా కనిపించింది. ఓకే. ఇప్పుడు ఇలాగా ఎవరికైతే తీసేసారో వీళ్ళందరూ కూడా మళ్ళీ కిందకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గూగుల్ ఫార్మ్ ఉంది. ప్రెజెంట్ 48 గంటల టైం అంటే 30 గంటలు కూడా టైం లేదు. ఇంక 24 గంటల టైం అనుకోవచ్చు. 24 గంటల్లో మళ్ళీ ఎవరికైతే బ్యాక్ కాయిన్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ గూగుల్ ఫార్మ్ ఉంది కదా! దీని మీద సబ్మిట్ చేసైతే మీరు లోపలికెళ్ళి చేయొచ్చుమాట. అది ఎలా చేయాలనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. దాన్ని బట్టి చేసుకుందాం. ఓకే. ముందుగా ఏంటంటే ఈ గూగుల్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ ఫార్మ్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడీ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ఇంటర్‌లింక్‌లు ఇచ్చారో అదే మెయిల్ ఐడీ అనేది ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోండి. లేదంటే అదే మెయిల్ ఐడీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే జీమెయిల్ అంటే మీరు ఏదైతే ఇంటర్‌లింక్ జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ ఇంటర్‌లింక్ ఐడీ నంబర్. ఇంటర్‌లింక్ ఐడీ నంబర్ అంటే ఎక్కడ ఉంటదో అందరికి తెలిసిందే కదా! ఒకసారి ఇదిగోండి. ఇక్కడ, ఇక్కడ మనిషి బొమ్మ నవ్వుతున్నట్టు ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రిఫర్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా? ఇది మీ ఐడీ నంబర్ మాట. ఇది నాది. అలాగే మీ ఐడీ నంబర్ కూడా ఇక్కడ ఉంటది చూసుకోండి. ఓకే. కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చేసుకోండి. ఓకే. అలాగే టెలిగ్రామ్ యూజర్ ఐడీ కూడా నాది నేను ఇస్తాను. అలాగే మీది మీరు ఇచ్చేసుకోండి. ఓకే. ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ అనేది పెట్టండి. ఓకే. ఇక్కడ కంట్రీ అనేది ఇక్కడ ఇండియా. ఇండియాలో నేనున్నాగా ఇండియా పెట్టాను. ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకుంటున్నారో అన్ని కాయిన్‌లు ఇప్పుడు నా దగ్గర 100 కాయిన్స్ అనేది పెట్టాలనుకుంటున్నా అలా పెట్టుకోండి. దాని తర్వాత ఆస్కింగ్ ప్రైస్ మీరు ఎంత ప్రైస్ గతంలో $4 పెట్టాను. తక్కువని ఫీల్ అయ్యారేమో. ఇప్పుడు ఈసారి ఒక $10 పెడదాం. పెట్టిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద టిక్ మార్క్ ఉంది కదా! ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా! ఎగ్జాంపుల్‌కి యూ ఆర్ సబ్మిటెడ్ 500 ఐటీఎల్ మోస్ట్ ట్రాన్స్‌ఫర్ 5 ఐటీఎల్ ట్రాన్స్‌ఫర్ వాలెట్. ఓకే. మీరు 500 కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే 500 కాయిన్ కూడా ట్రెజరీ వాలెట్‌కి అయితే ట్రాన్సాక్షన్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందొస్తే మళ్ళీ మీకు ఆ కాయిన్స్ అన్ని బ్యాక్ వచ్చేస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే పాత కాయిన్స్ వచ్చినాయో లేదో మీకు ఆ డౌట్ కూడా ఉంటది కాబట్టి అది కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే. ఇదిగోండి ఇది వాలెట్ ట్రెజరీ వాలెట్. దీనికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మన వాలెట్ ఇవ్వాలి. వాలెట్ అడ్రెస్ యూజ్డ్ ఫర్ ద డిపాజిట్ అంటే మనం డిపాజిట్ చేయడానికి ఏ వాలెట్ అడ్రెస్ ఇస్తున్నాం అనేది ఇక్కడ మన వాలెట్ అడ్రెస్ ఎక్కడ ఉంటదండి? ఇక్కడ మన దాంట్లోకెళ్ళిన తర్వాత వాలెట్‌లోకెళ్ళిన తర్వాత వాలెట్ ఓపెన్ చేయండి. అన్లాక్ కొట్టండి. ఇదిగోండి. ఇక్కడ నాకు 100 కాయిన్స్ ప్లస్ అయినాయి. తెలుస్తుందా మీకు? నా 100 కాయిన్స్ అనేవి ఇక్కడ ప్లస్ అయినాయి. గతంలో నేను కంపెనీకి షేర్ చేశానన్నమాట. ఎక్కడ కనిపిస్తదంటే ఇక్కడ మనకి హిస్టరీ ఉంది చూసారా? ఇదిగోండి ఇక్కడ హిస్టరీ ఉంది చూసారా? ఇక్కడైతే క్లిక్ చేయగానే ఇదిగోండి. ఫస్ట్‌లో అంటే ఫస్ట్ ఫార్మ్ నేను ఫిలప్ చేసినప్పుడు ఫేజ్ 1 ఫిలప్ చేసినప్పుడు 0.01 పంపించాను. దాని తర్వాత మళ్ళీ 24 తారీఖు దాకా టైం ఉంది కాబట్టి దానికి 100 ఐటీఎల్‌ని పంపించాను. ఇప్పుడు వాళ్ళు రీఫండ్ చేశారు నాకు. ఇదిగోండి. మీకు డేట్‌లతో సహా వచ్చినాయి కదా! రీఫండ్ అనేది వచ్చినాయి. ఓకే. ఇక్కడ రీఫండ్ వచ్చినయి మనకి ఇక్కడ యాడ్ అయినాయన్నమాట. మీరు కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే చేసారో వాళ్ళకి రీఫండ్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రీఫండ్ అయినాయి కాబట్టి ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఈసారి
కాపీ అనేది ఇక్కడ చేసుకోవాలండి. మరి ఇది మీ వ్యాలెట్ అడ్రస్. ఇక్కడ కాపీ దాని మీద నొక్కితే కాపీ అయిపోద్ది అనమాట. కాపీ అయిందా? కాపీ అయిందికి వచ్చి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ వెరిఫికేషన్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అంటే ఎగ్జాంపుల్ కి వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించింది ఇక్కడ అడ్రస్ ఉంది కదా, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ వాలెట్ అడ్రస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇదే వాలెట్ అడ్రస్ కి మీరు కాయిన్స్ పంపించి స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, నేను ఏం చేస్తానంటే సెండ్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ క్లిక్ చేశాను. ఇదిగోండి వ్యాలెట్ అడ్రస్ ఉంది చూసారా కంపెనీ వాళ్ళది, ఇది క్లిక్ చేశాను. 100 అనుకున్నాం కదా, 100 క్లిక్ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత కన్ఫర్మ్. ఓకేనా, చూడండి నెక్స్ట్ కొడదాం, కన్ఫర్మ్ కొడదాం. ఇదిగోండి ఈ రకంగా అవుతుంది, ఈ రకంగా ఈ సక్సెస్ అయిపోద్ది. ఒక 30 సెకండ్ల టైం తీసుకుంటుందండి, మనం బ్యాక్ కానీ వాటికి కానీ రాకూడదు అన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మనం వాళ్ళకి పంపించినట్టు ప్రూఫ్ ఉండాలి కాబట్టి స్క్రీన్ షాట్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే అడ్రస్ నెంబర్ వాళ్ళకి కనిపించడానికి మనం అయితే ఇక్కడ అడ్రస్ వాళ్ళ అడ్రస్ కనబడేదాకా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ ని మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ మన వాలెట్ అడ్రస్ ఇచ్చాం ఇక్కడ. ఓకే, అంటే ఏ వాలెట్ అడ్రస్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసాం అది ఇచ్చాము ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇది. సెకండ్ ఇది వచ్చి ట్రెజరీ వాలెట్. ట్రెజరీ వాలెట్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇచ్చాం. ఓకే, 76 కనిపిస్తుంది కదా లాస్ట్ లో, ఇదిగోండి 76. దీనికి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం కదా. ఇప్పుడు యాడ్ ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మనం చేసుకున్నామో స్క్రీన్ షాట్ అది అప్లోడ్ చేస్తున్నాం. ఇదిగోండి అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా స్క్రీన్ షాట్ సైజ్ అనేది వస్తుంది. అది కూడా కొన్ని సెకండ్స్ లో అప్లోడ్ అయిపోద్ది. ఇదిగోండి స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మనకి అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన బిఈపి 20 అడ్రస్ అంటే మీది బైనాన్సా లేకపోతే బిట్కిట్ ఏదైతే మీది ఉందో ఐఎస్డిడి అడ్రస్ అనేది ఇక్కడ పెట్టాలి. గతంలో కూడా మీకు చెప్పాను కదా, ఇప్పుడు నా అడ్రస్ అనేది నేను ఇక్కడ నాది బిట్కెట్ లో వాలెట్ ఉంది కాబట్టి నా బిట్కెట్ వాలెట్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ లోకి వెళ్తున్నాను. వెళ్లే ముందు ఇక్కడ మీరు ఖచ్చితంగా బైనాన్స్ బిఎంబి ఉందని చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బిఎంబి చైన్ లో ఉండాలన్నమాట. బిఎంబి చైన్ లో ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం యుఎస్డిటి ఉంది సార్, యుఎస్డిటి మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మన వ్యాలెట్ అడ్రస్ అనేది ఎవరి వ్యాలెట్ అడ్రస్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. దీన్ని కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్న అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసే ముందు మనం ఏమైనా మిస్ చేసలేదో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మొత్తం జాగ్రత్తగా చూసుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేసేయచ్చు అన్నమాట. సబ్మిట్ చేస్తాము. ఓకేనండి, ఈ విధంగా అయితే సబ్మిట్ చేసేయాలి. చూసారు కదా, ఒకవేళ వాళ్ళు మన కాయిన్స్ తీసుకోకపోతే మనకి బ్యాక్ వేసేస్తారు. కాయిన్స్ తీసుకుంటే మనకి అమౌంట్ వేస్తారు అనమాట యూఎస్డిటి. ఓకే, ఒకవేళ అలాగే ఎప్పుడు ప్రాబ్లం వస్తే రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారు ఇంటర్లింక్ బై బ్యాక్ ఐటీఎల్ ఆఫర్ సబ్మిషన్ ఫామ్ ఫేజ్ 2 కూడా నేను సబ్మిట్ చేశాను. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అలాగే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ ఇచ్చిన వాట్సాప్ లింక్ లో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.